హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 63 చూసే ముందు పార్ట్ 62 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బాబు కౌంటర్కి లిటిల్ బాబు నార్మల్గా ఉంటాడా? దగ్గరికి రమ్మని చూపుడు వేలుతో పిలిచి వచ్చిన రాణ 2 చెంపలు వాయించి పిక్ మీ అప్ అంటూ 2 చేతులు పైకి చాచాడు. చైత్రను సూటిగా వాడిగా చూస్తూనే లక్కీని తన చేతిలోకి తీసుకున్న రాణా వాడిని గట్టిగా గుండెలు కదుముకొని అప్పటి వరకు హోల్డ్ చేస్తున్న ప్రెషర్ని రిలీవ్ చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ కౌంటర్ అటాక్కి ప్రిపేర్గా లేని చైత్ర ముందు ఇబ్బంది పడినా ఫేస్ చేయక తప్పదని హార్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ నెమ్మదిగా బెడ్ దిగి థింగ్స్ మొత్తం ప్యాక్ చేస్తుంది. అంటే డెవిల్ బాబు తీసుకెళ్లిన చోటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయింది. పాపం బిడ్డ అల్లాడిపోతుందమ్మా డెవిల్ బాబు కన్నింగ్ వేషాలతో. చైత్ర దగ్గరికి క్లోజ్ తీసుకొని లక్కీని కంప్లీట్గా కవర్ చేసిన రాణా కపుల్స్ హెవెన్కి తీసుకువెళ్ళమని మాత్రం అడగొద్దు, ఇప్పుడు నాకు లాంగ్ డ్రైవ్ చేసే ఎనర్జీ లేదు అని అంటూ ఉంటే, నో, ఐ విల్ లవ్ దట్ ప్లేస్, నేను అక్కడికే వెళ్ళాలి, తీసుకెళ్ళు అన్న బుజ్జిగాడి ఆర్డర్కి చైత్రకు ఒక కన్నింగ్ లుక్ విసిరి, ఫాస్ట్గా రండి మేడం, లేకపోతే నీ కొడుకు నన్ను బతకనివ్వడు అంటూ బాబుతో బయటకు వచ్చేశాడు డెవిల్ బాబు. కళ్ళ ముందు జరుగుతున్న మాస్ మెలడీ, సెంటిమెంట్ అండ్ కన్నింగ్ డ్రామాలో ప్రేక్షక పాత్ర వహించిన విష్ణువర్ధన్ దంపతులిద్దరూ బొద్ర విగ్రహాల్లా బిగుసుకుపోయారు. వాళ్ళకి అంత షాకింగ్గా ఉంది డెవిల్ బాబు ఆస్కార్ పర్ఫార్మెన్స్. చైత్ర పిలుపుతో తిరిగి తేరుకొని మొహాలు చూసుకుంటున్న ఇద్దరితో, వెళ్ళొస్తా సార్, నా వల్ల జరిగిన తప్పుకి క్షమించండి అని అప్పటికి కూడా తనలోని గిల్టీ ఫీలింగ్తో చేతులు జోడించి అడిగింది చైత్ర. డోంట్ బీ ఫులిష్ చైత్ర, ఇట్స్ జస్ట్ హ్యాపెన్, ఓవర్, వదిలేసేదాన్ని, దానిలో నీ మిస్టేక్ ఏమీ లేదు, అదంతా బ్రెయిన్లో పెట్టుకొని నువ్వు ఇలా ఆలోచించకు, లక్కీని జాగ్రత్తగా చూసుకో అని విష్ణువర్ధన్ గారు నచ్చ చెప్తూ ఉంటే చైత్రము డైవర్ట్ చేయడానికి, వీడు అసలు మావాడేనా, ఇంత పర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్, ఎంతలా మారిపోయాడో అని నమ్మలేని ఆశ్చర్యంతో, ఇదంతా మీ ఇద్దరి వల్లే అని అన్నారు ఆంటీ. అవసరానికి రంగు మార్చే ఊసరి వెళ్ళైతే కాదు మేడం, అంతకన్నా టాలెంటెడ్, అది మీకే తెలియాలి అనేసి బయటకు వచ్చి కారు ఎక్కింది చైత్ర. ఆ ఒక్క స్టేట్మెంట్తోనే రాణాతో చైత్ర ఎంతగా విసిగిపోయిందో అనుకున్న విష్ణువర్ధన్ దంపతుల్లో దిగులు చేరింది. ఆ వెనకే వాళ్ళు కూడా ఇంటికి స్టార్ట్ అయ్యారు. సిటీ లిమిట్స్ క్రాస్ అవుతూ ఉండగా ఆంటీ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లక్కీకి పట్టి ఈవినింగ్ మెడిసిన్ ఇచ్చింది చైత్ర. మెడిసిన్ ఎఫెక్ట్తో కాసేపటికి నిద్రలోకి చేరాడు లక్కీ. ఇంకా 1 అవర్ జర్నీ ఉంది. పార్టీ ఎఫెక్ట్ అండ్ నైట్ మొత్తం నిద్ర లేకపోవడం, వీటన్నిటితో పాటు బాబు గురించిన బాధ, భయం, రాణా టార్చర్ వల్ల పూర్తిగా అలసిపోయింది చైత్ర. నిద్రపోయిన లక్కీని 2 చేతులతో భద్రంగా తన కేసి అదిమి పట్టుకొని విండోలో నుంచి బయటకు చూస్తూ తెలియకుండానే కళ్లకు విశ్రాంతినిచ్చింది. సేమ్ సిచ్యువేషన్ రాణాకు కూడా. బట్ బాబు రాక్ బాడీకి అలసట అనేది తెలియడం లేదు. స్నోఫాల్ పెరిగేలోపు డెస్టినేషన్ రీచ్ అవ్వాలని డ్రైవింగ్ మీద డెడికేషన్తో ఉన్నాడు. బికాస్ ఆఫ్ లక్కీ. సీట్ బెల్ట్లో సేఫ్గా ఇద్దరిని ఓసారి చూసిన రాణా ఇక డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు. నిద్రలో ఉన్న చైత్ర పాపకు కార్ సీట్లో నుంచి రాణా చేతుల మీదుగా బెడ్ మీదకి చేరింది కూడా తెలియలేదు. అంతగా అలసిపోయింది తను. ప్రపంచాన్ని మరిచి నిద్రపోతున్న అమ్మ కొడుకులు ఇద్దరిని కాసేపు అలాగే చూసిన రాణా లక్కీ తల నిమిరి చైత్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, నువ్వు ఫెయిల్ అవుతావు, అది ఎంతో దూరంలో లేదు అనేసి రూమ్ నుండి బయటకు వచ్చేశాడు డిన్నర్ అరేంజ్మెంట్స్ కోసం. ఇంకా చీకటి మబ్బు తెరలు కప్పేసి ఉన్నాయి ఆకాశాన్ని. తాగిన మత్తు వదిలిన వంటికి బడలికగా అనిపిస్తూ ఉంటే సైడ్కి తిరగడానికి చూసిన ఉదయ్ కళ్ళ ముందుంది నేహ. తనని చూడడమే పెదవులు విచ్చుకుంటూ ఉంటే అతని చేతి మీద డీప్ స్లీప్లో ఉన్న స్నేహ ఫేస్ మొత్తం కప్పేసిన హెయిర్ని వెనక్కి అని మత్తు కళ్ళతోనే చాలా ఇష్టంగా, నెమ్మదిగా, ప్రేమగా అంటీ అంటనట్టు తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, ఫుల్గా తాగేసి మళ్ళీ నా దగ్గర పడుకున్నావు. నిన్న నేను సెన్స్లో ఉన్నా, బట్ ఈరోజు నేను కూడా ఫుల్గా తాగేశాను, అందుకే ఇలా నా పక్కనున్నావు. ముందు నేను లేచాను కాబట్టి సరిపోయింది, అదే నువ్వైతే నాకు ఇంత క్లోజ్గా ఉన్నందుకు చింపి చాట చేస్తావు అని ఆ మత్తులోనే అలాగే గొణుకుతూ నేహ హెడ్ కింద నుంచి తన చేతిని వెనక్కి తీయడానికి చూసిన ఉదయ్కి ఏ ఆచ్ఛాదనం లేని నేహ బాడీ సెన్స్ తెలిసి
గుండె ఆగిపోయినట్టు అయ్యింది. ఒక్కసారిగా రైజ్ అయిన హార్ట్ బీట్తో నిద్ర మత్తు, తాగిన మత్తు రెండు పూర్తిగా దిగి నేహ ఒంటి మీద కాదు తన ఒంటి మీద కూడా బట్టలు లేవని తెలిసి సింగిల్ బ్లాంకెట్ ఇద్దరిని కవర్ చేసిందని గ్రహించేసరికి అతని ఆలోచన స్తంభించిపోయింది. సే సారీ అంటూ ఉదయ్ గుండెల మీద టీషర్ట్ గుప్పెటలో బిగించి తనని మీదకి లాక్ చేసి ఉన్న నేహ అతని కళ్ళలోకి చూస్తూ తూలుతున్న మత్తుతో డిమాండ్ చేస్తూ ఉంటే నవ్వుతున్నాడు ఉదయ్. వై ఆర్ యూ లాఫింగ్ అని నవ్వుతున్న ఉదయ్ గుండెల మీద కొడుతూ ఐ వాంట్ సారీ, మోర్ అండ్ మోర్ సారీస్ అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేసిన నేహ ఫేస్ చాలా క్యూట్గా ముద్దుగా ఉండడంతో తన బుగ్గలు రెండు లాగి మోర్ దెన్ 100 టైమ్స్ చెప్పాను అన్నాడు ఉదయ్ లాలనగా. నాకు సరిపులా, ఐ వాంట్ 100 మోర్, నో దిస్ మచ్ అని రెండు చేతులు బార్ల చాపి స్టడీగా నిలబడి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉదయ్ గుండెల మీద పడిపోయింది నేహ. ఫ్లోర్ మీద కాళ్ళు ఉన్నా కూడా నేహ బాడీ బరువు అంతా ఉదయ్ మీదే ఉంది. తనని మోస్తూ గోడకి జారిపడ్డ ఉదయ్ నేహ హెయిర్ పట్టుకొని ఫేస్ మాత్రమే పైకని మోర్ అండ్ మోర్ కావాలా అని మొహంలో మొహం పెట్టి అడుగుతూ ఉంటే బిగ్ సారీ బటర్ బాయ్ అంది ఉదయ్ లిప్స్ మధ్యలో నుంచి ఫింగర్స్ లోనికి చూపించి. పెదవుల మధ్య చేరిన నేహ వేళ్లను చప్పరిస్తూనే ఆ చేతిని జారిపోకుండా పట్టుకొని వై మీ మై బేబీ డాల్ అని అడుగుతూ ఉంటే హహహా డోంట్ యూ నో బటర్ బాయ్ అని క్యూట్గా క్వశ్చన్ చేస్తున్న నేహ లిప్స్ని చీక్స్ని తన ఫింగర్స్తో అతి మృదువుగా స్పృశిస్తూ డోంట్ నో అన్నాడు ఆనెస్ట్గా. అంత మత్తులో కూడా నిజాయితీ వదలటం లేదు బట్టర్ బాబు. వెరీ క్యూట్ కదా. హిహిహి ఐ డోంట్ ట్రస్ట్ యూ, యు ఆర్ లయర్ అండ్ యు ఆర్ ఏ సైలెంట్ కిల్లర్, యు నో ఎవ్రీథింగ్ అని అంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి అతి ఆశ్చర్యంగా చూస్తున్న ఉదయ్ చంపల మీద టపి రెండు పీకి యు ఆర్ మై బెస్ట్, ఐ వాంట్ యువర్ సారీ. నాకు ఎవ్వరూ సారీ చెప్పరు, మమ్మీ చెప్పదు, అన్నయ్య చెప్పడు, బావ అస్సలు చెప్పడు. ఐ వాంట్ ఓన్లీ యూ అండ్ యువర్ సారీ. నువ్వు అలా సారీ చెప్తూ ఉంటే ఐ ఫీల్ మై సెల్ఫ్ లైక్ ఎ క్వీన్. నువ్వు నన్ను ప్యాంపర్ చేస్తూ ఉన్నా, కేరింగ్ చేస్తూ ఉన్నా, ఈవెన్ వాన్ చేస్తూ ఉన్నా, డాషింగ్ చేస్తూ ఉన్నా అని పిచ్చి నవ్వుతో భలే ఉంటుంది తెలుసా అని చెప్తూ ఉంటే అవునా అని కళ్ళు పెద్దలు చేసి క్యూరియస్గా అడుగుతున్న ఉదయ్ బుగ్గలు రెండు పీకి పెడుతూ యు ఆర్ ద పర్సన్ ఐ ఫీల్ లైక్ మై సెల్ఫ్ ఎ లాట్ విత్ యూ అంటూ అంత మత్తులో కూడా తనలోని లోన్లీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్న నేహను జాలీగా చూస్తూ యు ఆర్ మై బేబీ డాల్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఎవ్రీడే సారీ చెప్తా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని ఒక్కసారిగా వచ్చిన నవ్వుతో నైట్కి చాలా స్ట్రాంగ్గా సో మెనీ సారీస్ చెప్తా, ఓకేనా అని నేహ ఫేస్ని హోల్డ్ చేసి అడుగుతూ ఉంటే కళ్ళు టపటపలాడిస్తూ ఉదయ్ ఫేస్కి తన ఫేస్ ఇంకా దగ్గరగా తెచ్చి స్ట్రాంగ్గా చెప్తావా అని స్ట్రెస్ చేసి అడిగింది పిల్ల. డబుల్ స్ట్రాంగ్, బికాస్ ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఓన్లీ యూ ఆర్ ద ఓన్లీ గర్ల్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ టైం నేను కాలేజ్లో చూసినప్పుడే నా హార్ట్ నీ హీల్స్ దగ్గర పడిపోయింది. యునో ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఆన్ దట్ డే అని బటర్ బాబు తన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నా హీల్స్ గుచ్చుకోలేదా అని ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్తో ఆశ్చర్యంగా అడిగింది నేహ. నో మై బేబీ డాల్, ఐ లవ్ యువర్ హీల్స్, యువర్ లెగ్స్, ఓన్లీ లెగ్స్ అని చెప్తున్న ఉదయ్ మాటలకు అడ్డుపడిపోయి మూతి ముడిచి గారంగా అడిగిన పిల్ల బుంగ మూతి మీద చిరుముద్దు అద్ది ఎవ్రీథింగ్ మై బేబీ డాల్, ఐ లవ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ, నీ లెగ్స్, నీ హ్యాండ్స్, నీ చెస్ట్ అని ఆర్డర్లో ఒక్కో బాడీ పార్ట్ తనకి ఎంత ఇష్టమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వింటూ ఉదయ్ షోల్డర్ మీద తల మోపిన నేహకి ఓ కొత్త ప్రపంచంలో ఉన్న ఫీలింగ్. ఒక ఆడదానికి అన్నిటికన్నా ముఖ్యమైన బిరుదులు ఇష్టంగా, ప్రేమగా, ముద్దుగా తన గురించి తనతో మాట్లాడే మనసు, అదొక్కటి చాలు ఎంతటి ఆడదైనా కరిగిపోయి మగవాడి ఒడిలో వాలిపోవడానికి. ఇప్పుడు నేహ సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది. ఉదయ్ తన మీద ఉన్న ప్రేమని, ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అలా వింటూ ఉండడం కష్టంగా అనిపిస్తోంది. కాసేపటికి అతని ఫేస్ తన వైపుకు టర్న్ చేసుకుని ఐ వాంట్ సారీ రైట్ నౌ, హాట్ అండ్ స్ట్రాంగ్గా అని గారంగా అడుగుతున్న నేహ నడుము చుట్టూ హ్యాండ్స్ టైట్ చేసి పైకి లేపేసరికి రెండు కాళ్ళతో
ఉదయ్ నడుము చుట్టేసింది. టర్న్ అయ్యి నేహను గోడకు పించేసి మెటాలిక్ రెడ్ లిప్స్టిక్తో ఊరిస్తున్న తన లిప్స్ని చూస్తూ అవి అందుకోబోతున్న టైంలో ఇద్దరి పెదవుల మధ్య నేహ వేళ్ళు అడ్డంగా నిలిచాయి. చిరు కోపంగా చూశాడు తనని కళ్ళు చిన్నవి చేసి. డోంట్ రన్ అవే, స్టే విత్ మీ అని అమాయకంగా అడుగుతున్న నేహ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఆల్వేస్ విత్ యూ, నువ్వు పొమ్మన్నా పోను అని ముందుగా తనలో కాన్ఫిడెన్స్ కలిగించిన ఉదయ్ లిప్స్ నేహనే లాక్ చేసింది. ఇక ఒక్క క్షణం కూడా తన సారీ కోసం వెయిట్ చేయడం ఏ మాత్రం ఇష్టం లేనట్టు అట్రాక్ట్ అయిందో లేక ఉదయ్ ప్రేమకు కనెక్ట్ అయిందో డోంట్ నో. బట్ ఉదయ్ టచ్కి పూర్తిగా రెస్పాండ్ అవుతూ టీషర్ట్ నుంచి చేతులు లోనికి పోనిచ్చి ఉదయ్ బ్యాక్ మీద గోల్డెన్ దింపింది. గాఢమైన ముద్దులోని అతని ప్రేమకు బహుమతిగా. గోటి గాయాలు ప్రవోక్ చేస్తూ ఉంటే అప్పటికే బ్రీత్ కష్టంగా మారిన లిప్స్ వదిలి కంఠం మీదగా కిందకు దిగుతున్న ఉదయ్ లిప్స్ నేహ చెస్ట్ మీద నిలిచాయి. అప్పటికే బాడీలో వేడి రేగిన ఇద్దరిలో ముద్దుతో ఆగాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఉదయ్ మీద ఉన్న ఇష్టమో లేక అతనితో ఉన్న క్లోజ్నెస్ వల్లనో ఫుల్గా సపోర్ట్ చేస్తున్న నేహ ఎద ఇరుకుల్లో రహస్యాలు వెతుకుతున్న ఉదయ్ తలను గట్టిగా తన గుండెలకు అదుముకుంటూ అతని బ్రీత్ వైబ్స్ను ఫీల్ అవుతూ ఉంది. లేత జున్ను మొక్కలాంటి సున్నితమైన ఎద పరువాలను పిడికిట బంధించి ఉద్రేకాన్ని ఉప్పొంగించే పెదవుల యుద్ధానికి మళ్ళీ ఇద్దరి పెదవులను కలిపాడు ఉదయ్. పగ్గాలు తప్పిన కోర్కెలు ఇద్దరిలో సెగలు పుట్టిస్తూ ఉంటే ఒక చేతిని డ్రెస్లోకి పోనిచ్చి పిడికిడంతో ఉన్న నేహ నడుమును అరచేతితో నలిపేస్తూ మరో చేతితో టాప్ తీయడానికి ట్రై చేస్తున్న ఉదయ్కి సహకరిస్తూనే తాని టాప్ తీసి పక్కన పడేసిన నేహ అతని టీషర్ట్ కూడా పీకేసింది. ఎవరు ప్రొసీడ్ అవుతున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. ఇద్దరిలోనూ వేడి నిట్టూర్పులు విరహపు సెగలు హై లెవెల్లో ఉన్నాయి. ఆ నిట్టూర్పుల సెగలకి ఎగసి పడుతున్న నేహ ఎద ఎత్తుల మీద ఇష్టంగా ప్రేమగా మునిపంటితో ఘాట్లు చేస్తూ ఉంటే అని వేడి నిట్టూర్పులు వదులుతున్న నేహ చేతివేళ్లు ఉదయ్ హెయిర్ను హార్డ్గా లాక్ చేశాయి. మత్తులోనూ కోరికలోనూ ఎక్కడ ఉదయ్ తన లవ్ని మిస్ చేయడం లేదు. ప్రతి బైట్లోనూ ప్రతి టచ్లోనూ నేహ మీద తనకి ఎంత లవ్ ఉందో ఫుల్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. ఆ మత్తులో ఉదయ్ ఫీలింగ్స్ నేహకు తెలుస్తుందో లేదో కానీ తన ఆడతనం తన మనసు ఉదయ్ని దూరం జరపడానికి ఇష్టపడడం లేదు. అతని ఫీలింగ్స్కి తగినట్టుగానే నేహ అంతకంతకు సహకరిస్తూ ఉంటే నిమిషాల్లోనే ఒంటి మీద బట్టలు ఫ్లోర్ మీదకు చేరి సృష్టి కార్యానికి శృతి కలుపుతున్న ఇద్దరూ బెడ్ మీదకు చేరారు. నేహ ప్రతి అణువణువులోనూ తన ప్రేమ గుర్తులు విడుస్తున్న ఉదయ్ చర్యలకు తుళ్ళిపడుతున్న ఆమె దేహం మరింత మత్తుగా అతన్ని రెచ్చగొడుతోంది. ఉదయ్కి ఏమాత్రం తీసిపోకుండా అదే దూకుడుతో ఉదయ్ బాడీ మొత్తం తన ఫీలింగ్స్ తెలిసేలా నెయిల్ మార్క్స్ బైట్ మార్క్స్ వేస్తున్న నేహ ఐ వాంట్ యు మోర్ అని మత్తుగా అంటూ చీకటి గుహలో సేద్యం చేస్తున్న ఉదయ్ జుట్టు బంధించి పైకి లాక్కుని పెదవులు కలిపింది. ఫీలింగ్స్ పీక్ లెవెల్లో ఉన్న ఆ నిమిషం కూడా నేహ పెదవులు వదిలి ఆర్ యూ షూర్ మై బేబీ డాల్ అని బ్రీత్ హోల్డ్ చేస్తూనే నేహ కళ్ళలోకి చూస్తూ అడిగిన ఉదయ్ నడుము కాళ్లతో చుట్టేసి ఐ వాంట్ హార్డ్ సారీ, డోంట్ లీవ్ మీ అలోన్ అంది చెవిలో గుసగుసగా. ఆ మాటతో ఇక ఉదయ్ మనసు ఉవ్వెత్తున కెరటల్లా ఎగిసిపడింది. నువ్వు నేను వేరు కాదు, నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఈ క్షణం నుంచి నేను నీకు సొంతం, నీకు మాత్రమే సొంతం అని చెప్పి తన చెంపకు వాంచి చెవిలో చిన్నగా చెప్తున్న నేహ చెంపల మీద నుంచి పెదవులు రాస్తూ వచ్చిన ఉదయ్ యు ఆర్ నాట్ ఎలోన్ అంటూ ఇద్దరి పెదవులను ఏకం చేస్తూ ఆమెలోకి చేరిపోయాడు. మొదటి కలయికతో చిగురు టాకుల వణికిన నేహ చిన్నగా అరుస్తూ ఉదయ్ షోల్డర్ మీద గోళ్లను దించితే తన కంటి గట్టు దాటిన తడి ఉదయ్ పెదవుల మధ్యలో బందీగా మారింది. దేహాల వేడి ప్రాయాల దూకుడితో కరిగిపోతూ ఉంటే సూట్ రూమ్లోని చల్లని గాలి ఇద్దరి వేడి నిట్టూర్పుల మధ్య ఉక్కిరి బిక్కిరైంది. బ్లాంక్ మైండ్తో నేహ ఫేస్ చూస్తూ ఉన్న ఉదయ్కి రాత్రి జరిగింది మొత్తం కళ్ళ ముందు కదులుతూ ఉంటే టెన్షన్తో నేహ నుంచి దూరం జరిగి ఒక్క ఉదుటున బెడ్ దిగేశాడు. పాతాళంలోకి పడిపోతున్న ఫీలింగ్, క్షమించరాని తప్పు చేశానన్న ఫీలింగ్ అతన్ని నిలువెల్లా దహించి వేస్తోంది. నిన్ను నమ్మి ఆడపిల్లని నీ వెంట పంపితే తన జీవితం నాశనం చేస్తావా అని నిలదీస్తున్న రాణా, ప్రతాప్ వర్మ, రుద్రాణి, వివేక్, మరోపక్క బోరున ఏడుస్తూ నేహ.
క్షణంలోనే అందరూ తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. జుట్టు పట్టుకొని భయంకరమైన ఫీలింగ్తో కళ్ళు మూసుకున్నాడు ఉదయ్. అదిరిపాటుగా లేచిన ఉదయ్ ఫోర్స్కి నేహ నెమ్మదిగా కదులుతూ ఉంటే అది చూసిన ఉదయ్ గుండె ఇంకా వేగం పెరిగి కళ్ళల్లో నీళ్లు తిరగడం స్టార్ట్ అయ్యాయి. నేహ కళ్ళకు కనిపించినంత దూరంగా పారిపోవాలని అనిపిస్తోంది. బట్ ఒంటి మీద బట్టలు లేవు. అవి ఎక్కడున్నాయో వెతికే స్థితిలో ఉదయ్ లేడు. చుట్టూ చూస్తున్న తనకున్నది నేహ రూమ్లో అని తెలిసేసరికి ఫాస్ట్గా అదే టెన్షన్తో వాష్రూమ్లోకి పరిగెత్తాడు ఉదయ్. నేహకు మొహం చూపించాలంటేనే ఏదో తెలియని భయం అతని గొంతు నులిమేస్తూ ఉంటే మోకాళ్ళ మీద కృంగిపోయిన ఉదయ్ ఫ్లోర్ని పిడికిలతో గట్టిగా స్మాష్ చేస్తూ అంతకన్నా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. తన మీద తనకే కలుగుతున్న కోపం, అసహ్యాన్ని అలా బయట పెడుతూ. నిమిషాల తర్వాత బయట నుంచి వినిపించిన నేహ గావు కేకకు అదిరిపడుతూ డోర్ వైపు చూసిన ఉదయ్ వెంటనే టవల్ చుట్టుకొని బయటకు వచ్చాడు. తన వంటి మీద బట్టలు లేవు. అట్ ద సేమ్ టైం తన బాడీ స్కాన్ చేసుకున్న నేహకు ఏం జరిగిందో అర్థమవుతూ ఉంటే ఎదురుగా టవల్లో నిలబడిన ఉదయ్ని చూడడమే కొయ్యి బారిపోయింది. నేహ, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ రియల్లీ వెరీ సారీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అంటూ బొమ్మల కన్నార్పకుండా తననే చూస్తున్న నేహ వైపు ఒక్కో అడుగు వేస్తున్న ఉదయ్ బాడీ మొత్తం టెన్షన్ అండ్ ఫియర్తో ఫుల్ స్వెట్. చిన్నగా తట్టి లేపుతున్న లక్కీ హ్యాండ్ టచ్కి కళ్ళు తెరిచింది చైత్ర. డల్ ఫేస్తో కూర్చున్న వాడిని చూస్తూనే తుళ్ళిపాటితో, వాట్ హ్యాపెండ్ నాన్న, ఏదైనా ఇబ్బందా, ఏదైనా నొప్పిగా ఉందా, బ్రీతింగ్ ఓకేనా అని కంగారుగా అడుగుతున్న చైత్రని నడుము చుట్టి తన గుండెల్లోకి దూరిపోయాడు లక్కీ. బుజ్జిగాడు భయపడుతున్నాడు అని అర్థమై వెంటనే తన టెన్షన్ తగ్గించుకుంటూ వాడి తల మీద చేయి పెట్టి, వాష్రూమ్కి వెళ్ళాలా లక్కీ అని అడిగింది. నో మా, ఐఎమ్ ఓకే, నువ్వు ఏమీ తినలేదంట కదా, మీ డెవిల్ సార్ చెప్పాడు అంటూ హెడ్ పైకి లేపి, నాకు బిగ్ కోల్డ్ వస్తే నువ్వు పేషెంట్ అయిపోతావు, నో హంగ్రీ అని అడిగిన వాడి పీక్కుపోయిన మొహంలో బాధకు చైత్ర మనసు చివుక్కుమంది. జర్నీ ఎఫెక్ట్ ఏమో తెలియలేదు లక్కీ, ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, ఇద్దరం ఫుల్గా తినేద్దాం అంటూ లక్కీతో బెడ్ దిగుతూ ఉంటే, ఐఎమ్ డన్ మా, లైట్ ఫుడ్ తినాలంట కదా, ఆ పెద్ద మనిషి నాకు జ్యూస్, ఫ్రూట్స్ అండ్ మిల్లెట్స్ సర్ల్స్ ఇచ్చేశాడు అన్నాడు లక్కీ. రాణా ఫీడ్ చేశాడు అని చెప్తూ ఉంటే వాడిని పట్టించుకోకుండా నిద్రపోయినందుకు గిల్టీ ఫీల్ అవుతూ, సారీ రాకన్నా అని వాడి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఉన్న చైత్ర కళ్ళు వాడి బ్యాక్ సైడ్ రూమ్ కార్నర్లో సోఫాలో కూర్చొని కనిపించాడు రాణా. డెవిల్ బాబును చూడడమే చుట్టూ కలయ చూసిన చైత్రకు వుడెన్ హౌస్లా ఉన్న ఆ రూమ్కి ఎక్కడికి వచ్చామో అనుకుంటూ కారులో నిద్రపోయిన తను ఇలా రూమ్లో ఉండడానికి కారణం బాబు భుజస్కంధాల బలమే అని అనిపించి మూతి బిగించింది కోపంతో. మరి పాపను మోసుకొచ్చిన బాబుపై ఇప్పుడు నోరు పారేసుకొని బాబు ఇచ్చే రివార్డ్ని పుచ్చేసుకుంటుందా? ఇప్పుడు మన డెవిల్ బాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి? తన పర్సనల్ హనీమూన్ ట్రిప్ని మొదలు పెడతాడా? చైత్ర పాప అందుకు కోఆపరేట్ చేస్తుందా, లేక బాబుకు రివర్స్లో ఊహించని షాక్ ఇస్తుందా? ఉదయ్ స్నేహితుల విషయం తెలిస్తే బాబు రియాక్షన్ ఏమిటి? అంతకన్నా ముందు మన నేహ పాప రియాక్షన్ ఏమిటి? తన ప్రేమ గొంతునొక్కి బొంద పెడుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.